గవర్నర్ గారు చేసినటువంటి ఉభయ సభలను ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగం పూర్తి వాస్తవాలకు భిన్నంగా రాష్ట్ర పరిపాలన ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు కొనసాగేటట్టుగా అలాగే మాటల గారడిగా ఈ ప్రసంగం ఉంది అని చెప్పి సిపిఎం పార్టీ భావిస్తుంది. 6 గ్యారెంటీల్లో మొదటి గ్యారెంటీ అయినటువంటి మహిళలకు 2500 అమలుకు సంబంధించింది కానీ, అట్లాగే వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నటువంటిది కానీ, అట్లాగే దళిత కుటుంబానికి 12 లక్షలు ఇస్తామన్నటువంటి హామీల గురించి కానీ, ప్రతి పేద కుటుంబం ఇల్లు లేనటువంటి వాళ్ళకు గృహ నిర్మాణం ఇందిరమ్మ ఇండ్ల ద్వారా కల్పిస్తాం ఈ సంవత్సరమైనా అనేటటువంటి గ్యారెంటీ ఏమీ లేనటువంటి పద్ధతి ఈ ప్రసంగంలో ఉంది. అలాగే 2 లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రస్తావన కూడా ఇందులో లేదు. అట్లాగే రైతు భరోసా, రైతు రుణమాఫీకి సంబంధించినవి పూర్తి కాకముందే వాటిని అమలు జరుగుతున్నట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. 500కు సిలిండరు 500కి ఇస్తామన్నటువంటి హామీ లేదు. అట్లాగే విద్య, వైద్యం వాటికి నిధుల కేటాయింపులు భారీగా ఉండి ప్రయోజనాలు జరిగేటట్టుగా ఉంటాయి అనేటటువంటి స్పష్టత కూడా ఇందులో లేదు. అట్లాగే ధరణి అనేదాన్ని భూభారతిగా పేరు మార్చాడు తప్ప భూ సమస్యల పరిష్కారం జరగలేదు. ఫ్యూచర్ సిటీ పేరుతో హైదరాబాద్లో పెద్ద ఎత్తున, హైదరాబాద్ పక్కన రంగారెడ్డి జిల్లాలో ఫ్యూచర్ సిటీ పేరుతో పెద్ద ఎత్తున మాయాజాలాన్ని సృష్టిస్తున్నారు. దావోస్ పర్యటన ద్వారా లక్ష పైగా కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి అంటున్నారు. కానీ వాస్తవానికి అక్కడ ఉండేటటువంటి రైతుల భూములంతా కూడా కాజేసి కార్పొరేట్ సంస్థలకు అప్పగించి రియల్ ఎస్టేట్ చేసుకొని కోట్లు సంపాదించడానికి జరిగేటటువంటి ప్రయోజనంగా అది కొనసాగుతుంది. ఆ రకంగా రైతులకు కనీసం చెప్పకుండానే వాళ్ళ భూములు ఆక్రమిస్తుంటే పెట్రోల్ పోసుకొని కలెక్టర్ ఆఫీస్ ముందు రైతు ఆత్మహత్య యత్నం చేశాడంటే ఫ్యూచర్ సిటీలో రైతులు ఎట్లా ఆహుతి కాబోతున్నారో అనేటటువంటి విషయం స్పష్టమవుతుంది. అలాగే కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా అమలు జరగకపోవడం కానీ, విభజన చట్టం అమలు జరగకపోవడం కానీ, ఇచ్చిన హామీలు అమలు జరగకుండా రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా ఉన్నటువంటి విషయం పట్ల గవర్నర్ ప్రసంగంలో లేదు. అట్లాగే విద్య, వైద్యం, సామాజిక న్యాయానికి నిధుల కేటాయింపులో కోత ఉంది. ఉపాధి కూలీలకు నిధుల కేటాయింపుల్లో కోత ఉంది. వీటిని గట్టిగా నిలదీసి అడిగి సాధించుకుంటాం అనేటటువంటి ప్రస్తావన కూడా ఈ గవర్నర్ ప్రసంగంలో లేదు. అందుకే అబ్దుల్ కలాం గారి గురించి చెప్తూ కలలు కనండి, అవి ఆలోచనలుగా మారుతాయి, అవి కార్యాచరణగా మారుతాయి అని చెప్పేటటువంటి దాంతో ముగింపు చేశారు. కానీ మన రాష్ట్ర పాలన చూస్తే కలలుగానే మిగిలిపోయేటటువంటి పరిస్థితి తప్ప రాష్ట్రంలో ఉండేటటువంటి శ్రామిక వర్గాలకు, సామాజిక తరగతులకు న్యాయం జరుగుతుందని, వాళ్ళ అభివృద్ధి జరుగుతుందనేటటువంటి స్పష్టత గవర్నర్ ప్రసంగంలో లేదు. విద్య, వైద్యం, వ్యాపారాన్ని అరికట్టేటటువంటి చర్యలకు కూడా ఎలాంటి ప్రతిపాదనలు లేవు. కనీసం బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగానైనా ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడ్జెట్ ప్రతిపాదనలు చేస్తారని చెప్పి భావిస్తున్నాను. ఆ రకంగా జరగకపోతే రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకతతో ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పేటటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి హెచ్చరిస్తున్నాను.